హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్ని రోగాలనైనా ఎదుర్కొనే శక్తినిచ్చే ఇమ్యూనిటీ బూస్టర్ ఇప్పపు లడ్డుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. ఈ ఇప్పపు ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అది కూడా ఈ వీడియోలో చూపిస్తా. సో ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా. ఈ లడ్డు చేయడానికి ముందు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక 1 కప్పున్నర వరకు పల్లీలని తీసుకోండి. ఈ పల్లీలని స్టవ్ని సిమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోండి. అప్పుడే లోపలి వరకు చక్కగా వేగిపోతాయి. ఈ పల్లీలలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇవి వేయడం వల్ల లడ్డు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారుగా, ఇలా పల్లీలు ఎక్కువగా వేగే వరకు వేయించుకోండి. ఇవి పక్కన పెట్టేసి ఇదే కడాయిలో 1 అరకప్పు వరకు నువ్వులని వేసుకోండి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మంచి వాసన వచ్చేదాకా ఈ నువ్వులను కూడా వేయించుకోండి. ఈ నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే కడాయిలో 1 కప్పు వరకు రాగులని తీసుకోండి. ఈ రాగులని కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకోండి. ఇవి కలర్ చేంజ్ అనేది మనకి తెలియాలంటే ఒక మంచి వాసన వస్తుందండి. ఇవి వేగిన తర్వాత అప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఇప్ప పువ్వు అండి. చూసారుగా, దీన్ని ఇప్ప పువ్వు అంటారు. దీంట్లో చాలా రకాల పోషకాలు ఉంటాయండి. ఇవి తినడం వల్ల మన ఒంటికి చాలా మంచిదండి. ఒంటి నొప్పులు తగ్గడానికైనా, అలాగే రక్తం పెరగడానికి, మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి తప్పకుండా ఇవి తినడానికి ట్రై చేయండి. ఇవి తినడానికి కొంచెం పుల్లగా ఉంటాయండి. అందుకే ఇలా లడ్డులా చేసి తిన్నామనుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇప్ప పువ్వుతో లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ ఇప్ప పువ్వు లడ్డు తయారు చేయడానికి 2 కప్పుల ఇప్ప పువ్వుని తీసుకున్నాను. ముందు వేయించుకున్న గింజలని కూడా ఇదే కప్పు కొలతతో తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అయితే ఈ ఇప్ప పువ్వు అనేది మనకి కడగడం వలన జిగురుగా అయిపోతుందండి. అందుకే ఇలా నేతిలో వేయించుకుంటే పొడి పొడిగా అవుతుంది. అప్పుడు మనకి గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక ఆ నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఇప్ప పువ్వుని వేసుకొని వేయించుకోవాలండి. అయితే ఈ ఇప్ప పువ్వు అనేది మనకి మామూలుగా షాప్లలో ఎక్కువగా దొరకదండి. దీన్ని మనం ఆన్లైన్లో చూసినా కూడా మనకి సరిగా ఉండదండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం. అయితే ఈ ఇప్ప పువ్వు అనేది మామూలుగా మన ఊర్లలో ఈ సంతలలో, అంగళ్ళలో ఉంటాయి కదండి, అక్కడ దొరుకుతాయి. సిటీలో ఉన్న వాళ్ళైతే డిమార్ట్లో అయినా, అలాగే మాల్స్లోనైనా, గ్రోసరీ దాంట్లో ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతుంది. చూసారుగా, ఇలా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అయితే మరి ఈ ఇప్ప పువ్వుని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవడం ఏం అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఇప్ప పువ్వుని కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కింద పడిన వాటిని ఏరుకొని వస్తారు కదా, కాబట్టి మనం ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇది పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. ఈ లడ్డు అనేది మనం ఈ రోజుల్లో ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను, కానీ ఒకప్పుడు ఇప్ప పువ్వుతో కుడుములు చేసుకొని తినేవాళ్ళటండి, ఒంటికి చాలా మంచిదనేసి. కానీ ఇప్పుడు మనం ఎంత హెల్తీ ఫుడ్ అయినా కూడా టేస్టీగా ఉంటేనే తినాలనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, అందుకే నేను టేస్టీగా ఉండడానికి, అలాగే పిల్లలు కూడా ఈజీగా తినడానికి ఇలా లడ్డూలా చేస్తున్నాను.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న రాగులని వేసుకోండి. అలాగే రాగులతో పాటు ఒక 3 యాలకులని కూడా వేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నేను లడ్డు తీయదనం కోసం 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ బెల్లం అనేది బంక బెల్లం. మనకి ఉండలు బాగా రావడానికి నేను ఇది తీసుకున్నాను. అలాగే 1 కప్పు డేట్స్ని కూడా తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన రాగి పిండిలో ఈ 2 కప్పుల బెల్లం తరుగును కూడా వేసి మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే మీరు బెల్లాన్ని కరిగించైనా ఈ లడ్డులో వేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వులని వేసుకోండి. ఈ నువ్వులతో పాటు మనం వేయించి పెట్టుకున్న ఇప్ప పువ్వు ఉంది కదా, ఈ ఇప్ప పువ్వును కూడా వేసుకోండి. అయితే ఈ ఇప్ప పువ్వు అనేది మనం డైరెక్ట్గా మిక్సీ పడితే కొంచెం అతుకుపోయినట్టు అవుతుంది. అందుకే నేను ఇలా నువ్వులతో పాటు మిక్సీ పడుతున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఈ ఇప్ప పువ్వు అనేది కొంచెం స్మెల్ కూడా రాదండి. నువ్వుల టేస్ట్తో ఇది కలిసిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని కూడా ప్లేట్లో తీసుకోవాలి. మనం రాగిపిండి ఏ ప్లేట్లో తీసుకున్నామో దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లడ్డు అనేది డైరెక్ట్ మిక్సీ పట్టి చేస్తున్నాం కదా, అందుకే నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని అందులో ముందుగా మనం పల్లీలని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ముందుగానే డేట్స్ పల్లీలతో పాటు వేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వవు పల్లీలు, కాబట్టి ముందు కొంచెం పల్లీలని బరకగా గ్రైండ్ చేసి తర్వాత డేట్స్ని వేసి మిక్సీ పట్టండి, మెత్తగా అవుతుంది. ఇది మెత్తగా అయ్యేలాగా పట్టుకోండి, అప్పుడే మనకి లడ్డు అనేది ఈజీగా చుట్టుకు వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులో నెయ్యి వేయడం లాంటిది ఏం అవసరం లేదండి. మనం వేసిన బెల్లం అలాగే డేట్స్ అనేది లడ్డు చుట్టడానికి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మీకు నచ్చిన నట్స్ని వేయించి తీసుకోండి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. నేనైతే చాలా తక్కువ వరకు నెయ్యిని యూజ్ చేశాను. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోండి. చూసారుగా మనం నెయ్యి వేయకపోయినా లడ్డూలు చక్కగా వచ్చాయి. ఇలానే పిండిని అంతటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఇప్ప పువ్వు లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఇప్ప పువ్వు అందుబాటులో లేకపోయినా కూడా ఈ పల్లీలు, నువ్వులు, రాగులు వీటన్నింటిని కలిపి కూడా లడ్డులాగా చేసుకోవచ్చు. అవి కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ఛానల్కి సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.